హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ హేమంత్ ప్రతి. ఈరోజు మన వ్లాగ్లో చూసుకుందాం. ఒక అన్బాక్సింగ్ వీడియో మీకు చూపిద్దామని ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను నేను. అన్బాక్సింగ్ ప్రోడక్ట్ ఏంటంటే గోప్రో హీరో 7 బ్లాక్ ఎడిషన్. అది నేను ఆర్డర్ చేశాను. ఒక 3 to 4 days అయింది. ఈరోజు డెలివరీ వస్తుంది. ఒక 1 hour 1.5 hourలో వస్తుంది మ్యాక్సిమం. ఏంటంటే నా వ్లాగింగ్కి నేను ఆర్డర్ చేశాను గోప్రో హీరో 7 బ్లాక్. అది బ్లాక్ ఎడిషన్, అది 18 ఎడిషన్. అది వచ్చేసి నాకు 32,000 పడింది. నాకు అది 32,000 విత్ కిట్, అలాంగ్ విత్ కిట్ అండ్ ఒక ఎక్స్ట్రా రీఛార్జబుల్ బ్యాటరీ ఒకటి, ఒక మెమరీ కార్డ్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే నా లాస్ట్ వ్లాగ్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు. మీకు ఎంతసేపు పట్టింది అండ్ మీకు అంత దూరం ఎలా వెళ్ళారు, అది ఇదని అడిగారు. నేను దానంతటికి ఇప్పుడు ఆన్సర్స్ చేస్తాను. ఏంటంటే ఏం లేదు, ఒక మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము కాబట్టి ఒక 3 hours మాకు పట్టింది అక్కడికి రీచ్ అవ్వడానికి. ఏంటంటే మార్నింగ్ కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బ్రేక్స్ ఏం లేవంటే ఒక 1/2 hour ఏంటంటే మేము ఫస్ట్కి మేము ఆగాము అక్కడ ప్రాంతకంలో. అక్కడ నుంచి మేము ఫుల్ స్ట్రెచ్ రైడ్ చేసాం. అండ్ తర్వాత నల్లమల్ల ఫారెస్ట్ వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మేము 2 వాగులు చూద్దామని ఇక్కడ నుంచి ఫిక్స్ అయ్యి వెళ్ళాం. ఆ వాగులు ఏంటంటే అక్కడ ఆ ముందు రోజు వర్షం పడి ఓవర్ఫ్లో అయిపోతుంది. బైక్ వెళ్ళడానికి లేదు, నడిచి వెళ్ళడానికి లేదు. సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మేము అట్టించట్టు శ్రీశైలం అక్కడి నుంచి చాలా దగ్గర. సో అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మేము శ్రీశైలం వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ మేము కనుక్కున్నాం శ్రీశైలంలో గేట్స్ ఓపెన్ చేశారు అని. 7 gates ఓపెన్ చేశారని చెప్పారు. ఇంకా మేము డ్యామ్ చూద్దామని వెళ్ళాము. అక్కడ మాత్రం చాలా సూపర్ ఉంది. అండ్ మీకు ఆల్రెడీ విజువల్స్ అని చూపించాను. లేదు, ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ హెక్టిక్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లో ఉండేసరికి మాకు వచ్చేసరికి 4.5 hours పట్టింది. అండ్ చాలామంది నాకు ఇంకో ప్రాబ్లం గురించి చెప్పారు. ఏంటంటే వాయిస్ మాకు క్లియర్గా లేదు అని. అదేంటంటే మైక్ అన్ప్లగ్ అయిపోయింది. అది నేను చూసుకోలేదు, సారీ, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం నుంచి నేను అది రిపీట్ కాకుండా చూసుకుంటాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నా బైక్ గురించి చాలామంది నాకు చాలా క్వశ్చన్స్ అడిగారు. బైక్ ఏంటంటే నా ఫస్ట్ బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, 2016 మోడల్ అండి నాది. అది వచ్చేసి నేను 3 years యూజ్ చేశాను. అది నేను రీసెంట్గా ఒక 1 month బ్యాక్కి దాన్ని సేల్ చేశాను. ఎందుకు అంటే నేను న్యూ బైక్కి అప్గ్రేడ్ అవుదామని ఒక ప్లాన్ ఉంది. సో ఆ న్యూ బైక్ ఏంటనేది కూడా నేను మీకు ఒక 1.5 monthలో నేను బైక్ తీసుకుంటాను. కానీ మీకు ఈ ముందే చెప్తాను. అది నెక్స్ట్ వ్లాగ్లో నేను మీకు చెప్తాను ఆ బైక్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, అవి ఇవన్నీ దాని గురించి ఒక రివ్యూ నేను చెప్తాను మీకు. అండ్ ఇప్పటి నుంచి మనం రెగ్యులర్ వ్లాగ్స్, అంటే రెగ్యులర్గా వ్లాగ్ చేస్తూ ఉంటాను. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమనండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉండిద్ది. అండ్ ఇప్పుడు దాకా నన్ను సబ్స్క్రైబ్ చేసిన, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వ్యూస్ కూడా నాకు చాలా బాగా వచ్చినాయి. అండ్ మోర్ ఓవర్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారు. ఐ మీన్ సెకండ్ వ్లాగ్ దాకా నాకు 200 ఉండే. అండ్ థర్డ్ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ వ్లాగ్కి 68 members నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది మెసేజ్ చేశారు, మీరు చాలా బాగా చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే నేను కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ మోటో బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పటి నుంచి కాదు, నాకు ఒక 4-5 years నుంచి ఉంది ఇది స్టార్ట్ చేయాలని. కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి, ఐ మీన్ ఏంటనే నాకు తెలియలేదు. మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి. నాకు కూడా మోటో బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అది మీకు చూపించాలి. నేను వెళ్ళిన ప్లేసెస్ మీకు ఎక్స్ప్లోర్ చేయాలి, మీకు మంచి కంటెంట్ చూపించాలని నేను అనుకున్నాను. నేను ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ చూద్దాం, ఇంకా మనం నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మాట్లాడుకుందాం. నా కొత్త బైక్ గురించి కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో రివీల్ చేస్తాను. ఈ అన్బాక్సింగ్ చూడండి. One eternity later. GoPro Hero 7 బ్లాక్ చూసారు కదా. దీంట్లో వచ్చేసి 12 megapixel కెమెరా అండ్ 4K వీడియో, 60 frames per second ఇది. అండ్
ఇది వాయిస్ కంట్రోల్ కూడా, ప్లస్ ఇది వాటర్ ప్రూఫ్ అప్ టు 33 feet, 33 feet వాటర్ డెప్త్ వరకు ఇది పనిచేస్తుంది. అండ్ స్లో మోషన్ వచ్చేసి 8x స్లో మోషన్ ఇందులో పనిచేస్తుంది. అండ్ GPS ఉంది, లైవ్ ట్రాన్స్మిషన్ లైవ్ స్ట్రీమింగ్ ఉంది దీంట్లో. అండ్ ఇది స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందులో లైవ్ స్ట్రీమింగ్ అనేది చాలా మంచి ఆప్షన్ ఇందులో. అండ్ నాకు యాక్సెసరీస్ వచ్చేసి ఒక ట్రైపాడ్, ఒక ఎక్స్ట్రా బ్యాటరీ అండ్ ఒక మెమరీ కార్డ్ నాకు. One year warranty card. ఇది వచ్చేసి చాలా టఫ్గా ఉంది. సో ఇది నా GoPro Hero 7. ఓకే, ఇది వచ్చేసి ఈ కేసింగ్ ఉంది కదా, ఇది ఎలా ఓపెన్ చేయాలి అనేది దాని ఇప్పుడు మాన్యువల్, దీన్ని మనం తర్వాత చూద్దాం. మెమరీ కార్డ్ అండ్ కార్డ్ రీడర్, అడాప్టర్, బ్యాటరీస్, GoPro అండ్ అండ్ ఇది మనం హెల్మెట్కి అటాచ్ చేసుకోవడానికి అదిసి మౌంట్ అండ్ చార్జర్. ఇది చూసారు కదా, ఇది మనం బ్యాటరీని బయటికి పుల్ అవుట్ చేయడానికి. ఇప్పుడు మీకు కెమెరా వ్యూలోంచి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు క్యామ్ నుంచి చూస్తున్నారు ఈ వ్యూ. క్లారిటీ అయితే చాలా బాగుంది. సో ఇది నా గోప్రోలోంచి వ్యూ. ఇది చూడండి, కెమెరా స్టెబిలైజేషన్ కూడా అసలు షేకీ వీడియో అనేది లేదు, ఫుల్ స్టెబిలైజ్డ్ వీడియో ఇది. అండ్ ఈ గోప్రో వచ్చేసి 2000 పడింది అండ్ నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ దీనికి 1 year ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వచ్చింది. అది 1 year ఏమో, మొత్తం 2 years. 1 year వచ్చేసి ఇంటర్నేషనల్ వారంటీ అండ్ ఇంకొక ఇయర్ వచ్చేసేమో లోకల్ వారంటీ. అది కూడా మనకి క్రియేటివ్ పెరిఫెరల్స్ నుంచి వచ్చింది ఎక్స్టెండెడ్ వారంటీ కూడా. అండ్ ఈ హౌసింగ్ ఉంది కదా, నాకు వచ్చిన హౌసింగ్, ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఒకసారి చూడండి, గట్టి ఫైబర్ అనమాట ఇది. అండ్ నేను ఇప్పుడే GoPro యాప్ కూడా డౌన్లోడ్ చేశాను అండ్ నేను కెమెరా సెట్టింగ్స్ అన్నీ సెట్ చేశాను. ఒకసారి చూడండి, ఈ స్టెబిలైజేషన్ చూడండి ఒకసారి. నాకు తెలిసి చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. హెల్మెట్ ఉంది కదా, ఈ హెల్మెట్లో నేను ఇక్కడ మౌంట్ చేయడానికి ఇక్కడ కుదరదు. సో దీనికి ఒక క్లిప్ అయితే నేను ఒకటి తీసుకోవాలి. ఆ క్లిప్ తీసుకొని దానికి తర్వాత నేను మౌంట్ చేస్తాను. అది కూడా ఇంకా ఆర్డర్ చేయాలి, అవి కూడా ఒక 2-3 daysలో వస్తాయి. అండ్ నేను నెక్స్ట్ రైడ్ కూడా మోస్ట్లీ ఒక 1 week, ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అండ్ ఈసారి వచ్చేసి రైడింగ్ గేర్ తీసుకోవాలి, జాకెట్, హెల్మెట్ అండ్ రైడింగ్ బూట్స్ కూడా నేను తీసుకోవాలి. ఏంటంటే ఎప్పటికైనా మనకి సేఫ్టీ ఉంటే ఏంటంటే మనకి ఎప్పటికైనా మంచిది, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి. సో నేను ఆల్రెడీ డైనమిక్ రైడర్స్కి వెళ్ళాను. డైనమిక్ రైడర్స్లో వచ్చేసి ఇక్నాక్స్ బ్రాండ్లో నేను చూశాను. హెల్మెట్స్ కూడా నేను AGV హెల్మెట్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాను. AGV అయితే లేదు, అక్కడ బెల్ అలాంటివి ఉన్నాయి, వేరే బ్రాండ్స్ ఉన్నాయి. AGV కూడా నాకు తెలిసి ఇప్పుడు వచ్చేసి ఉండేది. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ వెళ్ళాను, ఒకసారి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి.
హైదరాబాద్ వెళ్ళి నేను ఈసారి వెళ్తే ఖచ్చితంగా నేను రైడింగ్ గేర్ తీసుకోవాలి. అండ్ మీకు నెక్స్ట్ వ్లాగ్ అప్డేట్స్ కూడా నేను అన్ని ఇన్స్టాగ్రామ్లో ఇస్తుంటాను. మీరు ఒకసారి చూడండి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇంకా అప్డేట్స్ ఎక్కువ నేను ఇన్స్టాగ్రామ్లోనే ఇవ్వగలను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మనం మోర్ యాక్టివ్గా ఉండొచ్చు. మీకు ఇప్పుడు మామూలు కెమెరా వ్యూ చూపిస్తాను మీకు. సో చూసారు కదా అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అంతేగాని డైరెక్ట్గా డిస్లైక్ మాత్రం చేయొద్దు ప్లీజ్. చిన్న రిక్వెస్ట్ అనుకోండి. Thanks for watching the video.